డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు జీవితంలో కంటిన్యూస్గా అబ్స్టెకల్స్, అడ్డంకులను, అవరోధాలని ఎదుర్కొంటున్నారా? అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఎంచుకున్న కెరియర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్ యాక్టింగ్, ఆర్ రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంటిన్యూస్గా అబ్స్టెకల్స్ని, అవరోధాలని, అడ్డంకుల్ని, రిజెక్షన్స్ని ఎదుర్కొంటున్నారు అంటే ఒక ఎనర్జీ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది అని అర్థం. దాని నుండి బయటకు రావడానికి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. అట్ ద సేమ్ టైం అన్ని ఏరియాస్లో సక్సెస్ని చూడడానికి ఒక పవర్ఫుల్ మంత్ర ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని విశ్వ జ్ఞానానికి అనుసంధానిస్తూ ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హలో, వెల్కమ్ యోస్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కొన్నిసార్లు మనకి రిలేషన్షిప్స్ లో కావచ్చు, లేదంటే బిజినెస్ లో కావచ్చు, అండ్ జాబ్ లో, ఇలా కెరియర్ గ్రోత్ లో చాలా సార్లు మనం ఏంటంటే ఎంత ట్రై చేసినా గానీ అబ్స్ట్రకల్స్ వస్తూ ఉంటాయి. సో వాటికి మనకి ఏమైనా ఓవర్కమ్ చేయడానికి కానీ ఏదైనా స్పిరిచువల్ రెమెడీ మీరు మాతో ఈరోజు షేర్ చేయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్ మా. విశ్వ జ్ఞానానికి అనుసంధానిస్తూ కొన్ని థింగ్స్ మనం డీకోడ్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్. మన జీవితంలో ఉద్యోగ వృత్తిలో కావచ్చు, వ్యాపార వృత్తిలో కావచ్చు, వ్యవసాయ వృత్తిలో కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, కెరియర్ పరంగా, ఇంట్లో ప్రతిదీ అబ్స్ట్రికల్ ఎక్కువగా చూస్తున్నాము అంటే ఏది స్టార్ట్ చేస్తున్నా ఫినిష్ చేయలేకపోతా ఉన్నా. అడుగేస్తుంటే ఛాలెంజెస్, అడుగేస్తుంటే ఇబ్బందులు, చేతి వరకు వస్తుంది వెళ్ళిపోతుంది, ఇట్లాంటివన్నీ మేజర్గా మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ముఖ్యంగా డబ్బు పట్ల ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక కంటికి కనిపించని హిడెన్ నెగటివ్ ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేస్తుంది అని అర్థం. నెగటివ్ ఆరా ఇమిడీకృతం అయిపోయి ఉన్నది మనలో అని అర్థం. దానిని బయటికి పంపిస్తేనే స్పేస్ ఏర్పడుతుంది. అష్టైశ్వర్యాలు వచ్చి మనల్ని డ్రైవ్ చేస్తాయి. కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, గాడ్స్ ఎనర్జీ వచ్చి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో కంటిన్యూస్గా అబ్స్టకిల్స్ చూస్తున్నామా, ఇబ్బందులు, అడ్డంకులు, అవరోధాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నామా, అది ఏ ఆస్పెక్ట్ లోనైనా అవ్వచ్చు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, డబ్బు పట్ల కావచ్చు, రిలేషన్షిప్ పట్ల కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మల్టిపుల్ ఏరియాస్ లో అడ్డంకుల్ని కంటిన్యూస్ గా ఎదురవుతున్నాము అంటే దెర్ ఈజ్ సమ్ హిడెన్ నెగటివ్ ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేస్తుంది అని అర్థం. మరి ఆ నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. ఎన్ని డేస్ అయినా చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అయ్యాక మనసా వాచా కర్మ, గుండె లోతులతోని ఒక భావనని, ఒక ఎమోషన్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ రిపీటెడ్ గా చెప్పగలిగితే, ఇఫ్ పాసిబుల్ 1 or 8 times, ఇఫ్ నాట్ 51 times, if not 21 times, if not 18 times, but 1 or 2 times is very powerful. So possibility ఉన్నదాన్ని బట్టి, టైం బట్టి ఈ స్విచ్ వర్డ్ ని హైయెస్ట్ ఎనర్జీస్ తో, ఒక ప్రాపర్ మైండ్ సెట్ తో, ఆ మైండ్ సెట్ ఏంటన్నది మాట్లాడదాం. ఒక ప్రాపర్ మైండ్ సెట్ తో ఈ స్విచ్ వర్డ్ బయటికి పదే పదే మనం చెప్పడం ద్వారా ఒక కంటికి కనిపించిన కంచె దైవశక్తి మన చుట్టూ సృష్టిస్తుంది. ఓకే. విశ్వశక్తి, దైవశక్తి, మనం ఎవరినైతే గాడ్, యూనివర్స్, పంచభూతాలు, ప్రకృతి అనుకుంటామో ఆ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ కంటికి కనిపించని ఒక ఇన్విజిబుల్ ఫెన్స్ ని మన చుట్టూ వేస్తుంది. సో ఏ అబ్స్టికల్ కూడా టచ్ చేయడానికి సీన్ లేదు. ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ షీల్డ్ అలా హెల్ప్ అవుతుంది. మరేంట స్విచ్ వర్డ్? పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు చేయాలి? మన ఇష్టం. అంటే సోమవారమే చేయాలా, మంగళవారమే చేయాలా, అలా ఏమీ లేదు. కంటిన్యూస్ గా చేయొచ్చు. ఏ టైంలో చేయాలి? మార్నింగ్ చేస్తే బెటర్, ఫ్రెష్ అయ్యాక చేస్తే బెటర్. ఎనీ టైమ్స్ చేయాలి? 1 or 8 times చేస్తే చాలా బెటర్. పాసిబిలిటీ లేదు అంటే 51 times, అది లేదంటే 21 times, అది లేదంటే 18 times, బట్ 1 or 8 times చేస్తే వెరీ పవర్ఫుల్. బట్ ఈ స్విచ్ వర్డ్ ఉచ్చరించేటప్పుడు ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలని చెప్పా. ఏంట టైప్ ఆఫ్ మైండ్ సెట్ అంటే, దైవశక్తి నాకు సహకరిస్తుంది, విశ్వశక్తి నాకు సహకరిస్తుంది, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ఓకే, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్. అనంత బ్రహ్మాండంలో నేను చాలా సురక్షితంగా ఉన్నాను. దైవశక్తి, విశ్వశక్తి నాకు సంరక్షిస్తున్నాయి, నాకు సహకరిస్తున్నాయి, నాకు అదే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అన్న మైండ్ సెట్ ఉంటూ 1 or 8 times ఈ స్విచ్ వర్డ్ చెప్పాలా. ఏంట స్విచ్ వర్డ్ అంటే అపవిజ్ఞ. 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 ఓకే.
పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అపవిజ్ఞ 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 అని చెప్తూ చాంటింగ్ చేయాలి. ఓకే. మైండ్ సెట్ ఏమని ఉండాలి? ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, నాకు దైవశక్తి సహకరిస్తుంది, విశ్వశక్తి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తుంది, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ అన్ని కూడా మన చుట్టూ కంటికి కనిపించిన ఒక బిగ్ షీల్డ్ ని, కరెక్ట్, ఒక ఫెన్స్ ని క్రియేట్ చేస్తుంది యూనివర్స్. ఈ ప్రాసెస్ లో నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి, సకల నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఆ షీల్డ్ హెల్ప్ అవుతుంది అన్న మైండ్ సెట్ ని కలిగి ధైర్యంగా ఛాతీ ముందు పెట్టుకుంటూ అపవిజ్ఞ 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 అని అట్లీస్ట్ 1 or 2 times డైలీ చాంటింగ్ చేయాలి. ఓకే. ఈ ప్రాసెస్ లో ఏమైతుంది? షీల్డ్ ఏర్పాటు అవుతుంది, కంచె ఏర్పాటు అవుతుంది. అబ్స్టికల్స్, అడ్డంకలు, అవరోధాలు, ఇబ్బందులు, సగంలో ఆగిపోవడం, ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఆ వర్డ్ కి హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. అపవిజ్ఞ అన్న వర్డ్ హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ కి రిజల్ట్ ఏంటంటే అబ్స్టికల్స్ పటాపంచలు అయిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ పటాపంచలు అయిపోతాయి. ఏకదమ్ కంచెని, ఇన్విజిబుల్ ఫెన్స్ ని యూనివర్స్, గాడ్, మన ఇష్టదైవం, పంచభూతాలు, ప్రకృతులు, మన ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా అది క్రియేట్ అయిపోద్ది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టర్మ్. అలానే ఒక మంత్ర కూడా మనం చాంటింగ్ చేయాలి. అట్లీస్ట్ ఇది రోజుకి 7 times చేయాలి. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో సక్సెస్ ని చూసేస్తాం. అంటే 360 degrees సక్సెస్ ని చూసేస్తాం. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, రిలేషన్షిప్ పట్ల, ప్రశాంతత పట్ల, అన్ని ఏరియాస్ లో కూడా హ్యాపీగా, హెల్దీగా, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఈ మంత్ర హెల్ప్ అవుతుంది. ఏంటది? ఓం పరమానమః. ఓం పరమానమః. పరమానమః, PARAMAA. ఓం పరమానమః అన్నది 7 days 7 times చేయాలి. 7 ఇన్ సింగిల్ డేలో 7 times చేయాలి. కంటిన్యూస్ గా డైలీ కూడా చేయొచ్చు. ఇది చేయడం ద్వారా ఏమవుతుంది? అన్ని ఏరియాస్ లో సక్సెస్ ని చూస్తాం. మళ్ళీ మైండ్ సెట్ ఏమని ఉండాలి? నాకు డ్రైవ్ చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, నాకు అంతా మంచి జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్ ఫర్ మీ, గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు మీ. ఈ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండి నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఐ వన్, ఐఎమ్ హ్యాపీ, ఐ ఫీల్ గుడ్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐ ఫీల్ గుడ్, ఐఎమ్ హెల్దీ, ఐ ఫీల్ గుడ్, ఐఎమ్ వెల్దీ, ఐ ఫీల్ గుడ్, ఇలాంటి టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తో ఓం పరమానమః అన్నది 7 times కంటిన్యూస్ గా డైలీ అపవిజ్ఞ అండ్ ఈ 2 చేయగలిగితే అబ్స్టికల్స్ అన్ని పటాపంచలు అయిపోతాయి. అండ్ సెకండ్ థింగ్, ఒక కంటికి కనిపించిన ఫెన్స్ ఏర్పడుతుంది, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవడానికి ఛాన్స్ లేదు. థర్డ్ థింగ్, అన్ని ఏరియాస్ లో సక్సెస్ ని చూసేస్తాం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. అండ్ అందరూ కూడా కామెంట్ బాక్స్ లో ఇమ్మీడియట్ గా 11 అని టైప్ చేయండి. 11 అని టైప్ చేయండి. మేజర్ షిఫ్ట్ మీ జీవితంలో జరగబోతుంది. ఏంట షిఫ్ట్ అంటే, భగవంతుడి యొక్క ఆశీర్వేదం మేరకు, పంచభూతాల యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు మీరు నేను కలవబోయే ప్రక్రియని భగవంతుడు ఆశీర్వదించాడు మనకి. కొత్త సంవత్సరం రాబోతా ఉంది. 2025లోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. 2 + 0 + 2 + 5 = 9. యాజ్ పర్ యూనివర్సల్ సబ్జెక్ట్ 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఉన్న నెంబర్. యాజ్ పర్ మై స్టడీ, నేను స్టడీ చేసిన దాని ప్రకారం ఇప్పటివరకు మీకు లైఫ్లో ఎటువంటి గోల్ లేదు, సాదాసీదాగా బ్రతికిస్తూ ఉన్నారు, ఏమి జరుగుతుందో తెలియదు, అప్పులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అవమానాలు, హెల్త్ ఇష్యూస్, కెరియర్ గ్రోత్ లేకపోవడం ఎలా ఉన్నా సరే 2025లో కొన్ని పట్టుకొని, కొన్ని విడిచిపెట్టి, విశ్వమాల ధరించి, విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ కార్యాచరణ చేయగలిగితే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదు. మిమ్మల్ని ధనవంతులు, కుబేరులు అవ్వకుండా సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి కట్టుగా వచ్చిన మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. అలాంటి పవర్ఫుల్ ఇయరే 2025. మరి అలాంటి పవర్ఫుల్ ఇయర్లో పవర్ఫుల్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం మన ముందుకు రాబోతా ఉంది భగవంతుడి యొక్క ఆశీర్వాదాల మేరకు. అది ఎప్పుడంటే January 5వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఒక హైలీ సక్సెస్ఫుల్, ఒక పర్సనలైజ్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనమాట. మీకు తగ్గట్టుగా, మీకు అర్థమైనట్టుగా, నిగూఢంగా దాగి ఉన్న ఎంతో కొత్త విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వబోతా ఉన్నా. అది కాకుండా స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు విశ్వజ్ఞానాన్ని మన నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి అన్న పాయింట్స్, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, న్యూమరాలజీ పరంగా ఏముంది, ఆస్ట్రాలజీ పరంగా ఏముంది, స్పిరిచువాలిటీ పరంగా ఏముంది,
మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏముంది? 100,000 టెక్నిక్స్ ఇంపార్టెంటా, ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంటా? ఆ 100,000లో టాప్ నాచ్ టెక్నిక్స్ ఏంటి, టాప్ నాచ్ రెమెడీస్ ఏంటి, హెల్త్ని అట్రాక్ట్ చేయడం ఎలా, వెల్త్ని అట్రాక్ట్ చేయడం ఎలా, కెరియర్లో గ్రో అవడం ఎలా, ఇలా మేజర్ సీక్రెట్స్ని 7 days మీరు నేను కలిసి ఒక మేజర్ జర్నీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం కొత్త సంవత్సరంతో. ఈ ప్రాసెస్లో అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలోకి మీరందరూ పార్ట్ అవబోతా ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నది ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్ ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, లో బ్యాక్గ్రౌండ్ నుంచి హై బ్యాక్గ్రౌండ్ వరకు మేజర్ పీపుల్ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ కొత్త సంవత్సరంతో అందరూ సక్సెస్ని చూడాలంటే ఈ వీడియో చాలా మందికి వెళ్ళాలి. కాబట్టి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మన రిలేటివ్స్కి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.